సార్ ఇప్పుడు పేపర్ మిల్లు సమస్యలాగే సేమ్ ఐటీసీ నిర్వహిస్తున్న భద్రాచలంలోని పేపర్ మిల్లు సమస్య కూడా వచ్చింది పొల్యూషన్ సంబంధించి. వాళ్ళు ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి అక్కడ వాటర్ని ప్యూరిఫై చేసి చెరుకు రైతులకి ఆ ట్రీట్ చేసిన వాటర్ని అమ్ముతున్నారు. మరి మన నేతలు కానీ ప్రభుత్వం కానీ దీన్ని ఎందుకు పరిశీలించటం లేదు? సిగ్గుండాలండి ఇక్కడ నేతలకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ. ఎందుకంటే ఐటీసీ వాళ్ళు ప్రజల ఆరోగ్యాలు చూస్తున్నారు. అలాగే దాని ద్వారా విడుదలయ్యేటటువంటి కెమికల్స్ ఏ ప్రమాద స్థాయిలో ఉన్నాయో వాళ్ళకి తెలుసు. దీని మూలంగా రైతాంగం పూర్తిగా నష్టపోతుంది, రైతుల పంటలు పాడైపోతాయి, అలాగే అక్కడ చుట్టుపక్కల త్రాగునీరు పూర్తిగా పొల్యూట్ అయిపోతుంది అని వాళ్ళు గ్రహించి కాస్త హ్యూమనిటీని చాటుకుంటున్నారు వాళ్ళు. అలాగే అక్కడ నాయకులు కూడా స్పందిస్తున్నారు. ఐటీసీ ప్యూరిఫై చేసిన తర్వాత ఆ కెమికల్ వాటర్ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ప్యూరిఫికేషన్ లేదు, పాడు లేదు. మున్సిపల్ కార్పొరేషన్ డైరెక్ట్గా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మురుగంతా నేరుగా గోదావరిలో కలిపేస్తుంది. అలాగే పేపర్ మిల్ నుంచి విడుదలయ్యే ప్రమాదకరమైన వ్యర్థాలన్నీ నేరుగా గోదావరిలో కలిపేస్తున్నారు. అది నేరుగా త్రాగునీరుగా సరఫరా చేస్తున్నారు. త్రాగునీరు సరఫరా కూడా ఎంత అన్సైంటిఫైడ్ అంటే కేవలం రంగు మారడం కోసం ఆలం కలుపుతారండి, పటిక కలుపుతారు. దాని మూలంగా పటిక మోతాదు ఎక్కువ అవడం ప్రమాదమే. అలాగే పటిక మూలంగా మా ఆరోగ్యాలు ఏమి మెరుగుపడవు. అంటే ఇటీవల కమిషనర్ అడిగినప్పుడు ఆయన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే మేము వాటర్ ప్యూరిఫై చేస్తున్నామని చెప్పి చూపించమనండి. కమిషనరు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రికి అబద్ధం చెప్పారు. అలాంటి ప్లాంట్ ఏమైనా ఇక్కడ ఉందేమో చూపించమనండి. ప్యూరిఫైడ్ ప్లాంట్ ఎంత అధ్వానంగా ఉంటుందంటే జస్ట్ ఓ మెస్సల్లా ఉంటాయి, మడుల కింద ఉంటాయి. ఆ శాండ్ మీద ఈ గోదావరి వాటర్ అంతా కూడా డంప్ అవుతుంది. ఆ డంప్ ఆ శాండ్ మీద జస్ట్ వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ మీదుగా 4-5 జల్లెల కింద ఉంటాయి. ఆ జల్లెల కింద నుంచి వాటర్ దిగుతుంది. అందులో పబ్లిక్ లాటరీస్ కూడా వెళ్ళిపోతుంటాయండి. రాజమండ్రి మురుగంతా కూడా వెళ్ళిపోతుంటుంది. అంత దరిద్రమైనటువంటి మురుగు వాటరు, అలాగే పబ్లిక్ లాటరీస్ వాటరు మలమూత్ర విసర్జనలు కూడా నేరుగా ఒక్కొక్కసారి కలిసిపోతుంటాయి. ఒక్కొక్కసారి ఏంటి ఖచ్చితంగా కలుస్తాయి. మురుగు కంపౌండ్ ఇలాంటి దరిద్రమైనటువంటి వాటర్ని ప్రజలకు త్రాగునీరుగా సరఫరా చేస్తున్నారు. అదే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పంపింగ్ స్టేషన్ అంతా కూడా పూర్తిగా అశాస్త్రీయం అండి. పంపింగ్ స్టేషన్ కూడా ఎదరికి మార్చాలి వెంకటనగరం అవతలకి అన్నది చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది. నాయకులు ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ప్రపోజల్ పెట్టిందండి. సుప్రీంకోర్టుకి కూడా విజ్ఞాపన చేసింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేసింది. మేము 30 ఏళ్ల క్రితం పొల్యూషన్ బోర్డు, సౌత్ సెంట్రల్ పొల్యూషన్ బోర్డు బెంగళూరు వెళ్ళాం. అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆ రోజు వాళ్ళందరూ వచ్చి నివేదికలు కూడా సమర్పించారు, శాంపిల్స్ తీసుకున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కూడా వెళ్ళాం. అక్కడ పార్లమెంట్లో అప్పుడు మరాయన్ సింగ్ యాదవ్ గారికి, అలాగే శరద్ యాదవ్ గారికి, ఇలాంటి వాళ్ళందరికీ మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చామండి. అప్పుడు ఇచ్చి వచ్చాం. దాని మీద అనేక కరస్పాండెన్స్లు జరిగినాయి. కానీ కరస్పాండెన్స్ అంతా కూడా బుట్టదాగలు అయిపోతుంది తప్ప పేపర్ మిల్ని ముట్టుకునేటటువంటి ధైర్యం ఎవరికీ లేదు. కేవలం అన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళకి ఫండింగ్ ఇస్తారండి. ఆ ఫండింగ్ వీళ్ళు తీసుకొని ప్రజల ఆరోగ్యాలతో చెలగాటపడుతున్నారు. సో దీనికి శాశ్వత పరిష్కారం లేదా? ఓన్లీ జల కాలుష్యం కాకుండా వాయు, శబ్ద కాలుష్యాలు ఉంటాయని కూడా మీరు గతంలో జరిగింది. శబ్ద కాలుష్యం ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉంటుందంటే ఆ చుట్టుపక్కల కోటిలింగాలపేట ప్రజలు, అలాగే శ్రీరాంపురం ప్రజలు, వెంకటనగరం ప్రజలు, మల్లయ్యపేట, ఆ ఓటలంక, గణపతి నగరం, శాంతినగరం, కాతేరు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంత ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తారో తెలుసండి. దాని మీద అడిగేటటువంటి నాయకుడు లేడు. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అని ప్రజలందరూ కూడా రాజీపడి మౌనంగా ఉంటున్నారు. వాళ్ళంతా కూడా ఘోరమైనటువంటి మురుగునీరు తాగుతున్నారు, కంపు రసాయనిక నీరు తాగుతున్నారు. వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అలాగే శబ్ద కాలుష్యం మూలంగా, వాయు కాలుష్యం, గాలిలో వచ్చేటటువంటి కాలుష్యం మూలంగా ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. రాజమండ్రిలో ఏటా సుమారు ఒక 20 కొత్త హాస్పిటల్స్ వస్తున్నాయండి. రాజమండ్రిలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకు వస్తున్నాయండి? కేవలం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేస్తున్నటువంటి త్రాగునీరు, అలాగే పేపర్ మిల్లు సరఫరా చేస్తున్నటువంటి పేపర్ మిల్లు విడుదల చేస్తున్నటువంటి వ్యర్థాలు, అలాగే ఆ వ్యర్థాలు
జల వాయు కాలుష్యం రూపంగా వస్తున్నటువంటి ప్రమాదం, ఇవన్నీ ఈ రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజల్ని జీవితాలతో ఆడుకుంటున్నాయి. పసిబిడ్డల జీవితాలు ఇక్కడ చాలా ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నాయి. అంగవైకల్యంతో పడుతున్నారండి చుట్టుపక్కల అనేక గ్రామాల్లో. అలాగే పుట్టికే చాలా అనారోగ్య సమస్యలతో పడుతున్నారు పసిబిడ్డలు. పశువులు కూడా పాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఉండలేదండి. పశువుల పాలు కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. ప్రతి వ్యక్తి ఏదో అనారోగ్య సమస్యతో ఈ పరిసర ప్రాంత గోదావరి ప్రాంత ప్రజలందరూ కూడా జీవిస్తున్నారు. ట్యాబ్లెట్ లేకుండా గడిచేటటువంటి పరిస్థితి లేదు. కంటి సమస్యలు వచ్చేస్తున్నాయి ఈ వాయు కాలుష్యం మూలంగా. అలా వైట్ యాష్ కింద వస్తుందండి, అదొక మెర్క్యూరీలా వస్తుంది. ఆ చుట్టుపక్కల చెట్లు చూడండి, చెట్ల మీద కూడా ఆ మెర్క్యూరీలాగా ఓ సిల్వర్ కోటెడ్లా ఉంటుందండి. అది ఎంత ఘోరమైనటువంటి హెయిర్ మీద ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా జుట్టు ఊడిపోతుందండి. ఎయిర్ ఫాల్ అంతా జరగడానికి కారణం ఆ వాయు కాలుష్యం అండి. ప్రతి వాళ్ళకి కూడా ఆ ఎయిర్ పొల్యూషన్ మూలంగా కళ్ళు దెబ్బతినేస్తున్నాయి. కంటి ఆసుపత్రుల్లో కంటి వైద్యం కూడా విపరీతంగా చేయించుకోవడానికి అందరూ కూడా చిన్న చిన్న పిల్లలే కళ్ళజోళ్ళు వేయించుకుంటున్నారు. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఈ రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలు జీవిస్తున్నారండి. ఇక్కడ నాయకులు భజన చేస్తున్నారు, బానిసలుగా మారిపోయారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి స్థితి లేదు. ఎందుకంటే అక్కడ అధికార పక్షం ఏది వచ్చినా సరే బాంచినంటూ బ్రతికేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ప్రజల యొక్క ఆరోగ్యాలు కానీ, ప్రజల ఆరోగ్య ప్రమాణాల మీద కానీ, అలాగే పర్యావరణం మీద కానీ దృష్టి కేంద్రీకరించేటటువంటి నాయకుడు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో లేకపోవడం ఇది రాజమండ్రి ప్రజలకి శాపంగా వెంటాడుతుందండి. అంటే 3,000 మంది ఉపాధి కోసం మనం ఒకసారి ఆలోచిస్తే కనుక ఇక్కడ దాదాపు 30 లక్షల మంది గోదావరి జిల్లాల వాసులు ప్రత్యక్షంగా పరోక్షంగా దీనివల్ల మీరు చెప్తున్న లెక్కల ప్రకారం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇంత సీరియస్గా గోదావరి జిల్లాల నాయకులు పట్టించుకోకపోవడానికి ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని దశాబ్దాల నుంచి రీజన్ ఏంటి? ఇప్పుడైనా ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? ఏమండి, పేపర్ మిల్ని 100% ఇక్కడి నుంచి సుదూర ప్రాంతానికి తరలించారండి. జనావాసాలు లేనిటువంటి ప్రాంతానికి తరలించాలి. అలాగే ఇక్కడ ఉపాధి మార్గాల కోసం చెప్తున్నారు చాలామంది నాయకులు. ఏంటంటే ఆ కార్మికులకి ఎవరికైనా ఉపయోగం ఉందండి, వాళ్ళ జీతాలు కూలి పనుల కన్నా అధ్వానంగా చేస్తున్నారు. వాళ్ళ ప్రాణాల పరంగా పెట్టి పేపర్ మిల్లో ఉపాధి మార్గాలని వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళ జీవితాలని తాకట్టు పెట్టేస్తున్నారు ఇక్కడ నాయకులు. గెద్దల్లో వాలిపోతారండి. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ గెద్దల్లో వాలిపోయి మేనేజ్మెంట్ దగ్గర డబ్బులు అనుకుంటారు. ఆ మిల్లు పేరు చెప్పి ఉన్నటువంటి గుర్తింపు యూనియన్లన్నీ కూడా ఈరోజు పేపర్ మిల్లు కార్మిక జీవితాలను అన్నింటినీ కూడా అమ్మేసుకుంటున్నారు. వాళ్ళ ఉద్యోగాలు అమ్మేసుకుంటున్నారు, వాళ్ళ శ్రమను అమ్మేసుకుంటున్నారు. అసలు ఇక్కడ కార్మిక శాఖ ఉందో లేదో, చచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుందండి. అలాగే ఇక్కడ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఉంది, అది ఎందుకుందో తెలదు. అలాగే ఒక్కొక్కసారి ఇక్కడ ఆ గ్యాస్ విడుదల చేస్తారండి. ఆ గ్యాస్ ఆ స్మెల్ ఎంత ఘోరంగా ఉంటుందంటే ఆ రోజే సగం ఆరోగ్యాలు పాడైపోతాయండి. కడుపులో తిప్పేస్తుంది. ఒక్కొక్కసారి పిల్లలు చలించిపోయి పడిపోతుంటారు. పెద్దవాళ్ళు కూడా అండి తల తిరిగి పడిపోతున్నట్టు ఉంటుంది. ఇవన్నీ చెప్పుకోలేనటువంటి బాధలు. ఈ శాశ్వత పరిష్కారం పేపర్ మీద తరలించాలండి. దానికి ముందు పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరాలంటే యావత్ ప్రపంచానికే ఎంతో రాజమండ్రి గోదావరి పుష్కరాలంటే ఎంతో తీర్థంతో సమానం. ఆ గోదావరి జలాలని ఆచరించడం కోసం, ఆ స్నానాలను ఆచరించడం కోసం ప్రపంచవ్యాప్తంగా వస్తారు. మరి మా గోదావరికి అంత ప్రత్యేకత ఉంది. అలాంటి గోదావరిని ఈరోజు కాపాడుకోవాలి. ఆ గోదావరి పుష్కరాల పవిత్ర జలాలని అందరూ ఆస్వాదించేలా ఉండాలి. తాత్కాలికంగా పేపర్ మిల్ని మూయించమనండి. అంటే ఇక్కడ చుక్క నీరు తాగడానికి పనిచేయదు, స్నానం చేయడానికి పనిచేయదు అని డైరెక్ట్గా డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించడం వల్ల రేపు పుష్కరాలు కూడా జనం వస్తారంటారా? ఇప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఏమండి, ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉన్న భక్తులు వస్తారండి. ఎందుకంటే ఇది కర్మభూమి. ఈ కర్మభూమిలో ఈ పుణ్య జలాలకి చాలా పవిత్రమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. అందుకని మనుషులు అందరూ కూడా వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా దైవాన్ని నమ్మేటటువంటి ప్రజలు ఎక్కువ అండి ఈ భారత ఖండంలోనే. కానీ వాళ్ళందరూ ఖచ్చితంగా వస్తారు. ప్రభుత్వాల మీద
నమ్మకం ఉన్నా లేకపోయినా ఈ ప్రభుత్వాలు మనల్ని కాపాడతాయి. గోదావరి జలాలు మనకి ఉన్నటువంటి ఈ ఏళ్ల తరబడి ఒక పుణ్యాన్ని మన పెద్దల దగ్గర నుంచి ఆశీర్వచనాల కింద వస్తాయని ఒక నమ్మకంతో చారిత్రాత్మకంగా అనాదిగా ఆ ఆచారాలు కంటిన్యూ అవుతున్నాయి. అంటే కెమికల్ స్నానాలు చేసి వెళ్ళాలంటారు. అంటే రసాయనిక స్నానాలు చేయాల్సినటువంటి పరిస్థితులే, ఆరోగ్యాలు పాడైపోతాయి. అలాగని ప్రజలు ఎవరు ఆగరు, భగవంతుడి మీద నమ్మకం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు అసలు ఉన్న పరిస్థితే నల్లా ఛానల్లో వ్యర్థాలన్నీ గోదావరిలో కలుస్తున్నాయి. మనకి వాటర్ వర్క్స్కి ముందే నల్లా ఛానల్ ఉండడం రాజమండ్రికి ఒక శాపంగా చెప్పుకోవచ్చు. దీన్ని ఇప్పుడున్న డంపింగ్ లోపలికి గోదావరిలోకి పంపించే వాటర్కి ఇంకా పెద్ద వెల్ చేయాలి, ఇంకా పెద్ద చేసి దాన్ని మనం ఇక్కడ వర్షపు నీరుని తరలించడానికి ఇంకా దాని సిస్టమ్ మార్చాలని ఆలోచన చేస్తారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు పెద్దది చేయడం మూలంగా ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందండి? త్వరగా గంటలో పోయేది 2 గంటల్లో వెళ్తుంది. కాస్త ఈ ముంపు క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. గోదావరి ప్రక్షాళనకు సమాధానం ఏంటండి? గోదావరి మురుగుకి సమాధానం ఏంటండి? గోదావరిలో కలిసేటటువంటి వ్యర్థాలకి సమాధానం ఏంటి? దానికి సమాధానం చెప్పరు. అసలు 1988లో ఈ రాజమండ్రిలో అప్పుడు ప్రపంచ బ్యాంక్ నుంచి కొంతమంది ఎక్స్పర్ట్స్ వచ్చి ఒక నివేదికను సమర్పించారండి. ఈ రాజమండ్రికి ఒక పరిష్కారం ఉంది. 70 కోట్ల రూపాయలతో ఈ రాజమండ్రిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ని ఆ రోజే సిద్ధం చేశారు. సిద్ధం చేస్తే ఆ రోజు కొంతమంది పెద్దలు, అప్పుడు ఏసీవీ రెడ్డి గారు లాంటి పెద్దలు అందరూ కలిసి రాజకీయాలకు అనుగుణంగానో మొత్తం మీద అప్పుడున్నటువంటి ఒత్తిడిలో ఏం చేశారంటే ఈ మురుగు ఆ నిధులన్నింటినీ కూడా ఈ నల్లా ఛానల్ రూపంలో మార్చి కొన్ని వాటిల్లో డెవలప్మెంట్ స్కీమ్స్ పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఆలోచనని తాత్కాలికంగా తెరమరుగు చేసే విధంగా చేశారు. అప్పుడు ఆవిర్భవించినటువంటిదే నల్లా ఛానల్. ఆ నల్లా ఛానల్ ఇప్పటికీ ఉంది. నల్లా ఛానల్ మూలంగా కొంత ఒక బెటర్ ఉంది అంతే. దాని మూలంగా పరిష్కారం అయితే లేదండి, ప్రజలకు పరిష్కారం అయితే లేదు. అలా ప్రజల ఆరోగ్యాలకి భద్రత లేదు. కానీ ఖచ్చితంగా ఈ పేపర్ మిల్ని 100% సుదూర ప్రాంతాలకి తరలిస్తేనే కానీ, అలాగే ఈ వాటర్ పంపింగ్ స్కీమ్ని రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేస్తున్నటువంటి పంపింగ్ స్టేషన్ని వెంకటనగరానికి బాగా ఎగువ భాగానికి తరలిస్తేనే కానీ ఈ రాజమండ్రిలో శుభ్రమైనటువంటి త్రాగునీరు త్రాగడం సాధ్యం కాదు. గోదావరి జలాలని బాగు చేయడం సాధ్యం కాదు. ఈ రెండు జరిగితేనే గోదావరి జలాలు ప్రక్షాళన జరుగుతాయి, రాజమండ్రి ప్రజల ఆరోగ్యాలు మెరుగుపడతాయి.